1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చాలా వార్తలు వస్తున్నాయి. ఒక పక్క చూసుకుంటే ఒకానొక చోట బాగా రైజ్ అయింది, భూమిలో ఉంది రియల్ ఎస్టేట్ అని ఆ వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాము. మరి ఇప్పుడు పడిపోయింది అన్న వార్త ఫస్ట్ తీసుకుంటే, మరి రియల్టర్స్ కానీ బిల్డర్స్ కానీ ఎక్కడికెక్కడ అమ్ముడు అవ్వడం లేదు, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి అని చెప్పేసి వార్తలు చాలా చూస్తున్నాము. మరి ఒక్కసారి నిజంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందా అంటే దీనికి గల కారణాలు ఏంటి అంటే? అయితే అది ఏమైనా నువ్వే అనుకున్నావు, ఉన్న వాసన రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదు. నేను మనం 4 సంవత్సరాల ముందు నుండి కూడా చెప్తున్నాను. అయితే కోణం మారుతుంది, సైడ్ ఆఫ్ ది కాయిన్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ సిఎస్కే మ్యాచ్ అయిందనుకో, ఓ పక్క ఎస్ఆర్హెచ్ సింబల్, ఇంకో పక్క సిఎస్కే సింబల్. టాస్ వేస్తే ఏదో ఒక పక్కే వస్తుంది, ఒకలే గెలుస్తుంది, ఇద్దరు గెలరు. ఇక్కడ ఏమైందంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక క్లారిటీ గ్యాప్. దేర్ ఈజ్ ఆల్వేస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. మీ థాట్కి, మా థాట్కి, బిల్డర్స్ థాట్కి, గవర్నమెంట్ థాట్కి 4 కోణాలు, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. కొన్నిసార్లు మీరు కరెక్ట్ అవుతారు, కొన్నిసార్లు వాళ్ళు కరెక్ట్ అవుతారు. వాస్తవానికి ఏంటంటే రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. మీకు అంతకుముందు కూడా చాలా అనాలిసిస్ ఇచ్చింది. జనవరి 2024 రేవంత్ రెడ్డి సీఎం అవగానే నెక్స్ట్ మంత్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా. అయితే దాంతోపాటు ఒక వాల్యుబుల్ స్టేట్మెంట్ యాడ్ చేశారు. మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏయుడి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్. దానికి మంత్రి ఎవరున్నారు? కేసీఆర్ గవర్నమెంట్లో కేటీఆర్ గారు. ఇప్పుడు ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో నా సత్తు, నా పొత్తు, నా టాలెంటు, నా ఎక్స్పీరియన్స్. మీరు ఇప్పుడు అంతా మాట్లాడుతున్నారు పిల్లకాకులు మీరందరూ. నేను 20 సంవత్సరాలు కోకాపేటలో ల్యాండ్ 10-20 లక్షలు కొని విల్లాలు కట్టిన ఘనత నాకు ఉంది. కాబట్టి మీరు నాకు చెప్పగల రియల్ ఎస్టేట్ని ఎక్కడికో తీసుకెళ్తాను. దాని విజన్ సూపర్ విజన్. కానీ అక్కడే ఆ గ్యాప్ వచ్చిందంటే ఆయన అనుకున్న విజన్ ప్రకారం కొన్ని ఛాలెంజెస్ వల్ల, కొంత స్ట్రాటజీ వల్ల వెళ్ళలేకపోయాడు. అప్పుడు ప్రజల్లో ఏమైందంటే ఒక హై అంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగా జరిగింది, అది వాస్తవమే. డెవలప్మెంట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈయన ఇచ్చిన రేంజ్కి జనాలు ఏమనుకుంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కంట 10 రెట్లు పెరిగిపోద్ది అనుకున్నారు. అక్కడ గ్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆయన వచ్చిన నెక్స్ట్ మంత్లోనే చూసుకుంటే జనవరి 2025లో చూసుకుంటే కనుక అప్పుడు ప్రెసిడెంట్ కూడా ట్రంప్ అక్కడ అప్పుడే అయ్యారు జనవరి 20. అయితే ఆ 10 రెట్లు అనేది కనిపించలేదు. కానీ వాస్తవానికి సేల్స్ ఏం తగ్గలేదు. ఎందుకంటే జనవరి 2024లో ఫస్ట్ మంత్లో దాదాపు 38,000-39,000 కోట్లు కలెక్షన్ అయింది. అదే 1 ఇయర్ తర్వాత జనవరి 2025లో 45,000 కోట్లు ఒక్క మంత్ నుంచి చెప్పి. పెరిగిందా తగ్గిందా? పెరిగింది. కానీ జనాలకి అనుకున్న ఎక్స్పెక్టేషన్ పెరగలేదు. సో మన ఊహలే, మన ఇష్టం, మన ఇండివిజువల్ నువ్వెంతైనా ఊహించుకోవచ్చు, నేనెంతైనా ఊహించుకోవచ్చు. అక్కడ ఛాలెంజ్లు ఉంటాయి, లోకల్లో ఇబ్బంది ఉంటాయి. మేనిఫెస్టోలో పెట్టినవి చేద్దామనే పెడతారు, కానీ అందరూ పెట్టలేరు. బట్ డెఫినెట్గా అనుకున్నంత పెరగలేదు, ఇది వాస్తవం. కానీ డమాల్ అవ్వలేదు, జీరో అవ్వలేదు, అవదు. రియల్ ఎస్టేట్ 2007-8లో ఒకసారి రిజిస్ట్రేషన్ వచ్చింది వరల్డ్ మొత్తం. అప్పుడు బబుల్ బర్స్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ మేబీ రానున్న 1-2 ఇయర్స్లో ఇప్పుడు ట్రంప్ గారు వైఖరి బట్టి ఆ ప్రతిలాటకం, స్ట్రాటజీలు, రూల్స్, మైండ్ సెట్ ఇవన్నీ వల్ల వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఒకటి. రెండోది, ల్యాండ్ ప్రైసెస్ పెంచడం అనేది ఒక షాకింగ్ న్యూస్. అంటే నిజానికి 2024 ఆగస్టు సెప్టెంబర్లో పెంచాల్సిన రేట్లు ఇవి. ఎందుకు పెంచలేదంటే ఆ కారణాలకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేక, రీసెర్చ్ లేక. రీజన్ ఎందుకు రేట్లు పెంచాలని ఎందుకు వచ్చిందంటే వ్యత్యాసం ఉంది. వైట్ వాల్యూ, బ్లాక్ వాల్యూ. వైట్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు 10 కోట్లు మీ ఆయన డబ్బులు సంబంధించి 10 కోట్లు పెట్టి కొనుక్కున్నాను అనుకుంటే 10 కోట్లు చూపిరు మీరు, 1 కోటో 2 కోట్లో చూపిరు. మీరే కాదు ఎవరైనా. ఆ 80% ఏదైతే దాని మీద ట్యాక్స్ రావట్లేదుగా. గవర్నమెంట్ నడవాలంటే ఏం కావాలి? మనీ కావాలి, విటమిన్ ఏం. ఎంతకుముందు మనీ మేక్స్ మెనీ థింగ్స్, కానీ మనం మార్చేసాం. మనీ మేక్స్ ఆల్ థింగ్స్. అదేవిధంగా ఈ మన తెలంగాణ కాదు, ఏ గవర్నమెంట్ అయినా డబ్బులు లేకుండా నడపలేము. వాళ్ళకు కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కొన్ని అధిగమిస్తారు, కొన్ని అధిగమించారు. చంద్రబాబు గారు చూసుకుంటే యునైటెడ్ ఏపీలో ఉన్నప్పుడు ఎంత బాగా డెవలప్ చేస్తారు అనేది మన ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇప్పుడు ఏపీ డెవలప్ అవుతుంది, అలా అవట్లే. అనుకున్న ప్లానింగ్ జరుగుతుంది, మధ్యలో వేరే ప్రభుత్వం వచ్చింది, అది వెనక నెట్టేసింది 10-20 సంవత్సరాలు. మళ్ళీ దాన్ని నట్టుకుంటూ ముందుకు తీసుకురావాలి.
అక్కడ కూడా 10 లక్షల కోట్లకి అప్పు కడుతున్నారు. అప్పు కట్టడానికి వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే పరిస్థితి. అయితే ఒక విషయం చెప్పండి సార్, మరి ఇప్పుడు క్రాష్ అవుతున్నటువంటి ఈ టైంలో మరి బిల్డర్స్ కానీ రియల్టర్స్ కానీ ఏ పాత అపార్ట్మెంట్స్ కూడా కొనుగోలు అవ్వటం లేదనేది కొన్ని వార్తలు అయితే చూస్తున్నాము. మరి దీనికి ఎలా అంటారు? ఇప్పుడు అమ్మేవాడికి కొనేవాళ్ళు లోకు, చెప్పేవాడికి వినేవాళ్ళు లోకు. కొన్ని పార్టీలు బాగా పెరుగుతుంది అంటారు, కొన్ని పార్టీలు బాగా పెరగట్లేదు. కొన్ని పార్టీలు అంటే ఛానల్స్ ఎస్పెషల్లీ పార్టీలు, ప్రతి ఛానల్కి ఏదో ఒక లింక్ ఉంటుంది. ఆ లింకులు మనం మాట్లాడడం కరెక్ట్ కాదని లింక్ ఉంటుంది. సో కొంత ఒక సీఎం అయ్యాక సీఎంని తిట్టేవాళ్ళు ఉంటారు, సీఎంని పొగిడేవాళ్ళు ఉంటారు, ఒక కంపెనీకి సీఈఓ తిట్టేవాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా కండిషన్ ఈజ్ నాట్ సో గుడ్. బట్ ఈ ఆక్షన్లు మీరు అడిగారు, ఆక్షన్లు అనేది చాలా పెద్ద హిట్. ఎందుకంటే 2019లో 40 కోట్లు ఉండేది, 2023లో 100 కోట్లు అయింది, 100.75 కోట్లు. లాస్ట్ ఇయర్ 177 కోట్లు అయింది, ఈ ఇయర్ 237 కోట్లు, నెక్స్ట్ ఇయర్ అయితే 250-300 కోట్లు. ఆ రేట్లు అనేది తట్టుకోవడం కష్టం, సామాన్యుడు కొనుక్కోలేడు, సిటీకి బయట వెళ్ళిపోవాలి, ఇక్కడ అక్కడ కాదు. సో దాని గురించి అంటే బయర్స్ కొద్ది ఇబ్బంది పడుతున్నారు. బట్ ఇప్పటికి కూడా ఇండియాలో మెచ్చుకోవాల్సిన మాట అంటే ఇండియాలో హైదరాబాద్లోనే రియల్ ఎస్టేట్ చీప్ కంపేర్ టు బాంబే, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై. సో కొద్దిగా ఎవరైతే కొనుక్కోవాలనుకుంటారో సిటీలో కోకాపేటలోనో లేదా నాలెడ్జ్ సిటీ రాయదుర్గంలో కొనుక్కోవడం కొద్దిగా కష్టమే. బట్ కొనుక్కోవాల్సిన వాళ్ళు దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే జాబ్స్ తీసేస్తున్నారు, లే ఆఫ్స్ అవుతున్నాయి, యుద్ధాలు అవుతున్నాయి, ట్యాక్సేషన్ పడుతుంది, ఇవన్నీ తట్టుకోవాలంటే ఈజీ కాదు. సో నార్మల్ బయ్యర్ ఐదర్ దే మే పోస్ట్ పోన్ ఆర్ దే విల్ గో టు బ్యాంక్ లోన్ ఎక్కువ తీసుకుంటారు, డబ్బులు చాలా కాబట్టి కంపల్సరీ అన్నాడు. ఈ ట్రేడింగ్ అనే వాళ్ళు తగ్గిపోతారు, స్టాక్ ట్రేడింగ్ లాగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కొనుక్కుంటారు, లాంగ్ టర్మ్లో డెఫినెట్గా సెటిల్ అవుతుంది ఈ పాయింట్స్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంపాక్ట్ అయితే ఉంది, ఆ ఇంపాక్ట్ని ఎలా అధిగమిస్తారు అనేది చూద్దాం. 1 వీక్ బ్యాక్ చూసుకుంటే సార్ మనకు చాలా న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ వచ్చాయి, మీరు కూడా చూసే ఉంటారు, చాలా ఛానల్స్కి వెళ్ళారు కూడా మీరు. రియల్ ఎస్టేట్ మళ్ళీ భూమిలో ఉంది, రాయదుర్గ్లో ఇన్ని కోట్లకి అమ్ముడైపోతున్నాయి, చాలా హాట్ కేక్ లాగా వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా రావడం చూసాము. మరి ఒక పక్కన తగ్గుతున్నాయి అంటున్నారు, ఒక పక్క పెరుగుతున్నాయి అంటున్నారు. హైడ్రా అనేది హైడ్రామా అన్నారు, హైడ్రా పెట్టడం తప్పు కాదు, హైడ్రా పెట్టే విధానం తప్పు. సో పాజిటివ్ నెగిటివ్ రెండు చూసుకోవాలి. కొన్నాటిలో డిఫరెన్స్ వాల్యూ తగ్గించడం వల్ల బ్లాక్ మనీ తగ్గి వైట్ మనీ పెరుగుతుంది, ఆ వైట్ మనీ పెరిగి తద్వారా నీకు ఇన్కమ్ పెరుగుతుంది. అందుకని మేము ఏం చేసాం, స్టాంప్ డ్యూటీ పెంచొద్దని చెప్పి బిల్డర్స్, రియల్టర్స్ అందరు సజెషన్ ఏంటంటే స్టాంప్ డ్యూటీ పెంచకండి, ఓన్లీ బేస్ ల్యాండ్ వాల్యూ పెంచి అది ఒక విధంగా పాజిటివ్ ట్రెండ్. ఎందుకంటే 10 కోట్లు చూపించేవాడు ఇప్పుడు 40 కోట్లు 50 కోట్లు చూపిస్తాడు అదే ప్రైస్కి అదే ప్లాట్కి. సో దానివల్ల ఏమైందంటే గవర్నమెంట్కి ఇన్కమ్ పెరుగుతుంది, బయర్కి డిఫికల్టీ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ చూపించుకోవాలి, సెల్లర్ కూడా ప్రాబ్లం, క్యాపిటల్ గెయిన్స్ పడతాయి. సో ఈ రెండింటిని అడ్జస్ట్ చేసుకుంటే గవర్నమెంట్ ఏమంటే స్టాంప్ డ్యూటీ పెంచకుండా తగ్గిమన్నాం. ఆల్రెడీ 7.6% ఉంది, దాన్ని 4 or 5 చేయమన్నాం. లేకపోతే ప్రజలకి 2 విధాలు అటాక్ అవుతుంది. ఆ అటాక్ లేకుండా ఉండాలంటే గవర్నమెంట్ హ్యాస్ టు సపోర్ట్. ఓట్లు వేసి గెలిపించింది స్టేట్ లీడర్, వాళ్ళు మంచిదానికి వాళ్ళ సహకారానికి చేస్తారు. సో అది ఐ థింక్ గవర్నమెంట్ మే కన్సిడర్. ప్రాసెస్ జరుగుతుంది, క్రెడై, నారాయణకో వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, తగ్గుతుందని ఊహిస్తున్నాం, తగ్గితే మంచిది. అంటే దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఇలానే ఉంది సార్ పరిస్థితి, ఓన్లీ హైదరాబాద్లోనే అనుకోవచ్చు? కొంతవరకు ఓన్లీ హైదరాబాద్లోనే ఓవరాల్గా డల్ ఉంది. బట్ రేట్లు పెరగడం అనేది మనమే ఎక్కువ చాలా హైప్ చేసాం. గవర్నమెంట్ పెంచంటే మీరు గవర్నమెంట్కి రెవెన్యూ చూసుకోవడం తప్పులేదు, సామాన్య ప్రజలు కూడా వెనక నెట్టడం తప్పులేదు. వాటి జిందగీలో కొనుక్కోలేకపోతే మీకు రిజిస్ట్రేషన్ రాదు, రిజిస్ట్రేషన్ అయితే రెవెన్యూ రాదు. సో ఇట్ ఇస్ వైస్ వర్సా. కొద్దిగా నేనైతే 50-50 బ్రిటాన్ అంట, 50% కరెక్ట్, 50% రాంగ్. సో మరి ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి, ప్రెసెంట్ ఈ టైంలో మరి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 120% ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్. ఇంకా దీనికంటే తగ్గుతాయని కూడా మన భ్రమ. సో కొనుక్కుంటే డబ్బులుంటే ఇంకా లేట్ చేయకుండా కొనుక్కుంటే ముందు రోజుల్లో రానున్న రోజుల్లో పెరగడమే తప్ప తరగడం ఉండదు. థ్యాంక్ యూ సార్.